పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క దినాన్న మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము, దేవుని మాటను వినని వారు ఏమైరి. దేవుని మాట వినని వారు ఏమైరి. ప్రభునందు ప్రియులారా, దేవుని మాట ఎలాంటిది, ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనకంటే పెద్దది ఈ భూమి. ఈ భూమి కంటే పెద్దవి నక్షత్రాలు. నక్షత్రాల కంటే, భూమి కంటే చాలా అతి చిన్నవాడు మానవుడు. అయితే ఇంత పెద్ద భూగోళాన్ని సృష్టించినది ఆయన మాట. ఇంత పెద్ద గ్రహాలని సృష్టించినదే ఆయన మాట. ఈ భూమి అన్నది పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని మాట వింటూనే ఉన్నది. గ్రహాలన్నవి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని మాట వింటూనే ఉన్నవి. గ్రహాలు కానీ, భూగ్రహం కానీ, మిగతా గ్రహాలు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ, ప్రతిదీ కూడా దేవుని మాట వింటూనే ఉన్నది. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. సృష్టి ఎప్పుడైనా పలానా రోజు దేవుని మాట వినలేదండి అని చెప్పగలమా? సూర్యుడండి పలానా రోజు దేవుని మాట వినలేదండి అని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఇవన్నీ కూడా దేవుని మాట వింటూనే ఉన్నాయి. ఏది? ఇవన్నీ దేవుని మాట వింటూనే ఉన్నాయి. కానీ మనుషుని దగ్గరకు వచ్చేసరికి, మానవుని దగ్గరకు వచ్చేసరికి మానవుడు దేవుని మాట వింటున్నాడా, వినేవాడుగా ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు, వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అంటున్నాడు. నువ్వేమన్నాడంటే, మీరు ఏదైనా వనంలో ఆదమవులతో చెబుతున్నాడు. మొట్టమొదటిసారిగా మానవునితో మాట్లాడటం ప్రారంభమైన ప్రదేశం ఏదేనే. ఈ ఏదేను వనంలో మానవుడు దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు మానవునితో మాట్లాడటం ప్రారంభించాడు. మానవునితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మాట ప్రారంభమునే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు దేవుడు? మీరు వాటిని, మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు. మీరేం చేయకూడదు? దేవుడు తినకూడదు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తినకూడదు అన్నాడు. ఇప్పుడు తినకూడదని చెబితే ఎలా ఉండాలి? తినకుండానే ఉండాలి. తినకూడదని దేవుడు చెప్పాడు. తినకూడదని దేవుడు చెప్పిన తర్వాత వీరు మానవులు ఏం చేశారు? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే 3వ అధ్యాయం, పక్క అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. మరియు 17వ వచనం, ఆయన ఆదాముతో, నువ్వు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. ఏమన్నాడు? దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తినద్దన్నాను కదా, నేను తినవద్దు అన్నటువంటి వృక్ష ఫలాలను నువ్వేం చేసావు తెలుసా? నువ్వు తిన్నావు. నువ్వేం చేసావు? తిన్నావు. ఎవరి కోసం తిన్నావు? నీ భార్య మాట విని. ఎవరి మాట? భార్య మాట విని తినవద్దని వృక్ష ఫలాలు నేను ఏవైతే చెప్పానో వాటిని తిన్నావు. కాబట్టి మీరు ఆలోచించారా? దేవుడు ఏం చెప్పాడు? తినవద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. దేవుడు ఏం చెప్పాడు? తినవద్దు. ఇప్పుడు దేవుని మాట విన్నారా, వినలేదా? వీరిద్దరూ కూడా దేవుని మాట విన్నారా, వినలేదంటే దేవుని మాట వినలేదు. ఇప్పుడు దేవుని మాట వినని వీరు ఏమయ్యారు? ఆదామవ్వలు ఇరువురు కూడా అమరులు. ఎప్పటి వరకు? పండు తిననంత వరకు. వీరు ఎవరో తెలుసా? అమరులు అంటే ఆయుష్కాలము లేని వారు, చిరంజీవులు వీళ్ళు. ఆయుష్కాలం అన్నది అప్పటి వరకు లేదు. ఆయుష్కాలం లేనటువంటి వారు ఆదామవ్వలు. అయితే ఎప్పుడైతే పండు తిన్నారో, పండు తిన్న వెంటనే ఏమంటున్నాడు తెలుసా? నువ్వైతే ఏం చేయాలి తెలుసా? ఈ రోజుటి వరకు, ఇప్పటి వరకు నేను తినవద్దని చెప్పాను కాబట్టి, తినవద్దని చెప్పిన పండును తిన్నావు కాబట్టి, ఆ పండు తినుట వలన ఏమేమి నష్టం జరిగిందో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. నష్టం ఏం జరిగింది చెప్తున్నాడు.
తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నేలకేమొచ్చింది? తప్పెవరిది? తప్పెవరిది? మనిషిది. తప్పు మనిషిది, ముప్పు మాత్రం నేలది, ప్రకృతిది. తప్పు మనిషిది, ముప్పు ప్రకృతిది. అందుకే చెప్తున్నాడు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది గనుక నీ ప్రయాసం ఈరోజు నుంచి ఏం తెలుసా? ప్రయాసముతోనే దాని పంటను తిందువు. నీ బ్రతుకు దినములన్నీయో ప్రయాసముతోనే ఉందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను మలిపించును. ఇది నువ్వు ఏమైనా నువ్వు ఆహారం సమకూర్చాలంటే ఈ రోజు నుంచి ఏం తెలుసా? కష్టపడాలి. కష్టం ఎప్పుడు మొదలైంది తెలుసా? కష్టం ఎప్పుడు మొదలైంది తెలుసా? ఆదామవ్వ దేవుని మాట విన్నంత వరకు మానవునికి కష్టం లేదు. దేవుని మాటను విననందువలనే ఈరోజు నువ్వు నేను గొడ్డు చాకరీ చేస్తున్నాం కదా, లేచినప్పటి నుండి పడుకునే వరకు. ఈ ఊరైతే మన ఊరిలో పని లేకపోతే వేరే ఊరిలో పని లేకపోతే వేరే రాష్ట్రంలో పని లేకపోతే వేరే దేశానికి, గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు కదా. ఇవన్నీ పనులు ఎలా వచ్చాయి తెలుసా? దేవుని మాట విననందువలనే. ఏమన్నందువలన? దేవుని మాట విననందువలనే. ఈరోజు మనం అందరూ దారిలో నడుస్తుంటే అమ్మా అని అంటాం కదా. ముళ్ళు ఇరిగితే ఈ ముళ్ళు చెట్లు ఎలా వచ్చాయి తెలుసా? మానవుడు దేవుని మాట విననందువలనే ముళ్ళు చెట్లు మలిచాయి. ఏం మలిచాయి? ముళ్ళు చెట్లు రావడానికి, భూమి పండకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మానవుడు దేవుని మాట విననందుకే. దేవుని మాట మనిషి వినలేదు. వినలేదు కాబట్టి వినకుండా పండు తిన్నాడు. శాపం భూమికి వచ్చింది. కష్టం శరీరానికి వచ్చింది. కష్టం శరీరానికి వచ్చినటువంటి తరుణంలో, శరీరానికి వచ్చిన తర్వాత ఇంకేం చేశారు చూడండి ఒకసారి. దేవుని మాట విననటువంటి ఆదామవ్వలు ఏమైపోయారో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే 24 వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఏదేను వనం నుండి వెళ్ళగొట్టి. తండ్రి మాట వినటువంటి కొడుకు ఇంట్లో ఉండడానికి ఏం చేస్తాడు తండ్రి? ఇంట్లో నుంచి కొడతాడు. ఎక్కడన్నా పోయి బతుకుపో, నాకు తెలియదు, నువ్వు నాకు ఇష్టానుసారంగా లేవు, నాకు వ్యతిరేకంగా ఉన్నావు అంటాడు తండ్రి. అంటాడు. అదేవిధంగా దేవుడు కూడా ఒక గార్డెన్, ఏదేను వనాన్ని బైబిల్లో ఏముంది తెలుసా? ఆ హెవెన్ అనేవాళ్ళు. హెవెన్ అంటే పరలోకం. ఈ పరలోకపు వాతావరణాన్ని చూపించేదే ఏదేను వనం. అయితే ఆ ఏదేను వనంలో కూడా ఏం చేశాడు తెలుసా? మానవుడు తప్పు చేశాడు. ఇలా తప్పు చేసినటువంటి మానవుడు ఏదేను వనంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఏదేను వనంలో నుండి ఏం చేశాడు తెలుసా? గెంటి వేశాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, దేవుని మాట వినని ఆదామవ్వలు ఏమైరి? ఏదేను వనంలో నుండి గెంటివేయబడిరి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని దగ్గర నుండి ఏం చేయబడదు తెలుసా? గెంటివేయబడ్డారు. దేవుని మాట వినని ఆదామవ్వలు ఏమయ్యారు? ఏదేను వనం నుండి గెంటివేయబడ్డారు. నెక్స్ట్ అదే ఆదికాండం 4వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని ఆ కయ్యోను అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా నేను? అప్పుడు నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏంటి ఆదాము, మీ తమ్ముడు ఎక్కడు? కయ్యోను మీ బ్రదర్ ఎక్కడా అంటే ఈయనేమన్నా తెలుసా? దేవుడా, నేనే నా బ్రదర్ని చంపేశాను. నా బ్రదర్ని నువ్వు మెచ్చుకున్నావు, నన్ను మెచ్చుకోలేదు. నా సహోదరుని మెచ్చుకున్నావు, నన్ను మెచ్చుకోలేదు. అందుకే ఓర్వలేక వాడిని చంపేశాను అని చెప్పాడా? నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడంటే నేను ఎరగను, నేనేమైనా కావలివాడనా? వానికి ఏమైనా కావలివాడుగా నేనున్నానా అని చెప్పిన వెంటనే దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తం నేలలో నుండి మొరపెడుతుంది. వాడు నన్ను చంపాడు. మొరపెడుతుంది. కాబట్టి
ఏం చేయ తెలుసా? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి మొరపెడుతుంది. ఏం చేసే తెలుసా? దేవుని మాట వినకుండా కయ్యూను తప్పు చేశాడు. తప్పు చేసిన వెంటనే ఏం చేసే తెలుసా దేవుడు? 15 వచనం, 14 వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను విడిచి వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడితిని. ఏమంటాడు? దేవుని మాట వినటువంటి ఆదామవ్వలను కూడా ఏం చేసిన దేవుడు? ఏదేను వనంలో నుండి వెళ్ళగొట్టాడు. అదేవిధంగా దేవునితో అబద్ధమాడినటువంటి వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఏం చేసి తెలుసా? తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టాడు అంటున్నాడు. అది అంటున్నాడు, దేవా తండ్రి, నేను దేశదిమ్మరనైతే నీవు దేశదిమ్మరవైపోతావు, నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టితివి. దేవుడు మనం గమనించారా? దేవుడు తన సన్నిధిలో, దేవుడు తన మాట విననటువంటి వారిని తన దగ్గర ఉంచుకోడు. ఏదేను వనములో నుండి ఆదామవ్వలను వెళ్ళగొట్టాడు, తన సన్నిధికి రాకుండా కయ్యూనును కూడా వెళ్ళగొట్టాడు. ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ప్రియులారా, వెళ్ళగొట్టబడ్డారు వీళ్ళు. ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు తెలుసా? దేవుని మాటను వీరు వినలేదు, దేవుని మాటను వీరు ధిక్కరించారు. దేవుని మాటను వీరు ధిక్కరించినందువలన, ఏది? దేవుని మాటను వీరు ధిక్కరించినందువలన ఏమైపోయారు? వెళ్ళగొట్టబడ్డారు. నెక్స్ట్ చూద్దాం ప్రియులారా. నెక్స్ట్ మనం చూస్తే అదే ఆదికాండం 19వ అధ్యాయం, అదే ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకక చూడకుము. ఏమన్నాడు? నీ వెనుకకు చూడవద్దు. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఎవరితో చెప్తున్నారు? దేవదూతలు చెప్తున్నారు. ఎవరితో? లోతు గారి కుటుంబంతో ఏమన్నా తెలుసా? మీరు బయలుదేరండి, వెనక్కి తిరిగి చూడొద్దండి. ఏం చేయకండి? మీరు వెనక్కి తిరిగి చూడకండి. సొదొమ గొమొర్రాలో నాశనం ఉంది, సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలు ఉన్నాయి, వెనక్కి మాత్రం తిరగకండి, వెనక్కి మాత్రం చూడకండి అని చెప్పాడు. వెనక్కి మాత్రం చూడకండి అంటే లోతు భార్య, లోతు ఇద్దరు కూతుర్లు, లోతు భార్య, లోతు ఇద్దరు కూతుర్లు, నలుగురు కూడా మొదలెతున్నారు. నలుగురు కూడా ఏం చేస్తారు తెలుసా? ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న తరుణంలో ఏమైపోయింది తెలుసా? ఏమైపోయింది? ఈమె ఏమైపోయింది చూడండి ఒకసారి. వెనక్కి తిరిగి చూడవద్దు, మీరు వెనక్కి తిరుగు చూడకండి అని చెప్పి దేవదూతలు చెప్పినా, చెప్పండి, దేవదూతలు చెప్పినా దేవదూతల మాట వారు వినలేదు. దేవదూతల మాట వినకుండా ఏం చేశారో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి అదే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమాయను? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. వెనక్కి తిరిగి చూడొద్దంటే ఏం చేసి తెలుసా? ఏమవుతుందో చూద్దాం. ముందు ఏం చేసింది తెలుసా? భర్తను ఇద్దరు కుమార్తెలను పంపించింది. పంపించి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది? ఉప్పు స్తంభమైపోయింది. దేవుని మాట విననటువంటి లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభమైపోయింది. లోతు మాత్రం వెనుక తిరిగి చూడలేదు, దేవుని మాట విన్నాడు. ఏమైపోయాడు? దేవుని మాట విన్నాడు. మనం కూడా భక్తి జీవితములో, విశ్వాస జీవితములో, పరలోకపు ప్రయాణములో మనం కూడా ఏం చేస్తుంటాం? అప్పప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటాం. ముందేమో పరలోకం ఉంది, వెనకేమో లోకం ఉంది. లోకంలో ఏం తెలుసా? ఆస్తి, అంతస్తు, బంగారు, వెండి, ఇవన్నీ సంపద కనబడతాయి. కానీ దేవునిలోనైతే ఏం కనబడదు. ఒకే ఒకటి పరలోకం మాత్రమే
కనబడుతుంది. మనం పరలోకానికి ప్రాధాన్యత ఇస్తామా, ఈ లోకపు సంపాదనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా అంటే ఈ లోకపు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అందుకే ఒక గాయకుడు పాట పాడాడు, ముదురాకు రాలినని చిగురాకు నవ్వెనట, చిరకాల ముందునని ధాన్యము సమకూర్చెనట, ఈ రాత్రి తన ప్రాణం పోవు సంగతి మరిచెనట, రక్షకుడు రమ్మనుచున్నాడు, రండమ్మ రండి రండి పోదాము, మొహమాట పడకండి ఎవరు మీతో రారండి, వెనుదిరిగి చూడకండి ఎవరు మీతో రారండి, పాపములు వదలండి ప్రభు యేసుని నమ్మండి. ఏది వెనక్కి తిరిగి చూస్తే ఎవరు రారు? ఎవరైనా వస్తారా? మనం చనిపోయేటప్పుడు శ్మశానం వరకే వస్తారు అందరూ. బంధువులైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఊరవారైనా, ఎవరైనా. వారి కోసం కదా దేవునికి దూరం అయ్యాము, వారి కోసం, పిల్లల కోసమే కదా దేవుడి సన్నిధికి దూరం అయిపోయాము, వారి కోసమే కదా దేవుని దగ్గరకు రాకుంటున్నాము, వారి కోసమే కదా దేవుని ప్రార్థనకు దూరం అయిపోయాం మనము. అంటే పొలం పని, ఇంటి పని, పొలం పని, ఇంటి పని, ఈ పొలాలన్నీ సంపాదించి ఎవరికి? పిల్లలకే కదా. కానీ వారి కోసం ఎంతో కష్టపడి సంపాదించి కష్టపడి చివరికి అన్ని వాళ్ళకిచ్చి నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుని మాట వినకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు. వెనతిరిగి చూడకండి. వెనతిరిగి చూసినట్టే లోతు భార్య అంటే ఎవరొచ్చారు? గమనించారా? ఎవరొచ్చారు లోతు భార్య వెంటనే తిరిగింది. ఎవరైనా వచ్చారా? లోకమే వైపు చూసిన లోతు భార్యను అటు చూడరా, లోకశలో పడి ఉప్పు స్తంభమాయేనురా, ఈ లోక స్నేహమే తండ్రితో వైరమురా, ఈ లోక స్నేహమే. లోకం వైపు తిరిగి చూసింది లోతు భార్య, వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆమె దేవుని మాట వినలేదు. ఆమె ఏం చేయలేదు? దేవుని మాట వినలేదు. దేవుని మాట ఎవరైతే వినరో, దేవుని మాట ఎవరెవరైతే వినరో వారందరూ, విననటువంటి వారందరూ కూడా ఏదైనా వనంలో దేవుని మాట వినలేదు. దేవుడు ఏం చేశాడు? ఎళ్ళగొట్టాడు. అదే కయ్యోను దేవుని మాట వినలేదు, దేవుడి తన సన్నిధికి రాకుండా ఎళ్ళగొట్టాడు. అదే లోతు భార్య దేవుని మాట వినలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకా దేవుని మాట విననటువంటి వారు ఎవరెవరు ఉన్నారు? మన గ్రంథాన్ని చూస్తే లేవియా కాండము 10వ అధ్యాయము, లేవియా కాండం 10వ అధ్యాయం మొదటి వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆలోచించేయండి. ఇక్కడ గమనిస్తే దైవజనుడైన అహరోను కుమారులు, దైవజనుడైన యాజకుడైన అహరోను కుమారులు ఏం చేస్తారు తెలుసా? అహరోను కుమారులు అప్పుడు యాజకులుగా ఉన్నారు. వాళ్ళు యాజకులుగా ఉన్నటువంటి వీరు ఏం చేయాలి తెలుసా? యాజకుడి పని ఏంటి తెలుసా? ప్రతి రోజు కూడా ఇతడు యెహోవా మందిరములో, యెహోవా సన్నిధిలో, ప్రత్యక్షపు గుడారములో ఏం చేయాలి తెలుసా? ఇతడు ధూపం వేయాలి. ఏం చేయాలి? ధూపం వేయాలి. దేవుడు ఏ అగ్నినైతే తీసుకొని రమ్మన్నాడో ఆ అగ్నిని తీసుకొని వచ్చి ధూపం వేయాలి. ఆ అగ్ని తీసుకొని వచ్చి ధూపం వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈయనేం చేశాడు? వేరొక అగ్ని. ఏ అగ్ని అటది? వేరొక అగ్ని. ఏంటి వేరొక అగ్ని? వేరొక అగ్ని అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం వేరొక అగ్ని అంటే ఏంటో మనం ఒకసారి గ్రంథాన్ని చూద్దాం. 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం.
35 మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణములను తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఇక్కడ కూడా ఎవరి మాట వినలేదు తెలుసా? వీరు కూడా దేవుని మాట వినలేదు. ఎవరు దేవుని మాట విననటువంటి వారుగా ఉన్నారు? ఎవరు వీరు? నాదాబు, అబీహులు మాత్రమే కాదు, ఎవరున్నారు తెలుసా? కొరాహు, దాతాను, అబీరాం. ఎంతమంది ఉన్నారు వీరు 250 మంది ఉన్నారు. మీరు గమనించారా? ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ధూపము వేయాలి. దేవుని సన్నిధిలోనికి ధూపం వేయాలి. కానీ దేవుని సన్నిధిలోనికి వారు మాత్రంగా దేవుడు ఏర్పరచుకున్న వారు కాకుండా మిగతా వారు ఎవరు వెళ్ళినా ఏమైపోతారు తెలుసా? కాలి బూడిదైపోతారు. ఏమైపోతారు? కాలి బూడిదైపోతారు. అందుకే మోషే అయిన వాడితో మాకు పని లేదు, మోషేకి ఒక్కడైనా దేవుడు ప్రత్యక్షమైంది, మోషేకి ఒక్కడైనా దేవుడు ఉండేది, మాకు లేడా దేవుడు? మాకు దేవుడు కాదా? మాకు దేవుడు మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా నీతిమంతులమే, మమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్పి గర్వంతో అహంతో దేవుని సన్నిధికి ధూపం వేయడానికి వెళ్ళారు. ధూపం వేయడానికి వెళితే ఏం చేసింది తెలుసా? దేవుడు అక్కడికక్కడే వాళ్ళని ఏం చేశాడు? అక్కడికక్కడ ఏం చేశాడు? అక్కడికక్కడే వారు ఏం చేశారు తెలుసా? కాల్చివేయబడ్డారు. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే దేవుని మాట విననటువంటి వారు ఏమైపోయారంటే నాశనమైపోయారు. ఎంత నాశనం తెలుసా? సర్వనాశనమైపోయారు, పాడైపోయారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. పాడైపోయిన వారు కొంతమంది. ఇప్పుడు ఏదైనా వనంలో ఆదామవ్వలు ఉన్నారు. వారి జీవితాన్ని ఏం చేసుకున్నారు? పాడైపోయారు, పాడు చేసుకున్నారు. కయ్యోను తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? దేవుని మాట విన్నందువలన పాడైపోయాడు. లోతు భార్య దేవుని మాట విన్నందువలన ఏమైపోయింది? ప్రాణం పోగొట్టుకుంది. దాతాను, అబీరాము, నాదాబు, అబీహులు దేవుని మాట వినందువలన ఏమైపోయారు? ప్రాణాలు కోల్పోయారు. దాతాను, కొరాహు, దాతాను, అబీరాములు వీళ్ళు దేవుని మాట విన్నందువల్ల ఏమైపోయారు తెలుసా? వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా దేవుని మాట వినాలి. దేవుని కుమారుడైన క్రీస్తు మాట వినాలి. దేవుని మాట, క్రీస్తు మాట వింటేనే మనం పరలోకం వెళతాం. మనం ఆయన మాట వినకపోతే మనం పరలోకం వెళ్ళటం చాలా కష్టం. ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని మార్గంలో నడవండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు నాయన. మీ మాట వినని వారు ఏమైపోయారో అనే విషయాన్ని చరిత్రలో నుండి తండ్రి కొన్ని విషయాలను మేము పరిశోధించుండగా తండ్రి ఆ మాటలు మా హృదయంలో ఉంచుకొని మీకోసం నమ్మకంగా భక్తిగా బ్రతకగలిగే భాగ్యాన్ని మీరు ఇవ్వండి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడండి. మేమందరం మీ యందు నిత్యము భయం కలిగి ముందుకు సాగే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.